వెల్కమ్ టు అవర్ మ్యాథమెటిక్స్ ఛానల్. ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథమెటిక్స్ ఏపీ న్యూ సిలబస్ 2024-25 నుంచి ఎస్ఈఆర్టీ మోడల్ పేపర్ 1లో ఉన్నటువంటి సెక్షన్ 3 ఇట్ మీన్స్ 4 మార్క్ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా సొల్యూషన్స్తో అంటే ప్రాబ్లం నెంబర్ 21 నుంచి 28 వరకు ఉన్నటువంటి 8 ప్రాబ్లమ్స్ని సొల్యూషన్తో తెలుగు వివరణతో ఇప్పుడు మనం చూద్దాం. సెక్షన్ 3 ఫస్ట్ ప్రాబ్లం. A die is rolled. Find the probability of getting a prime number, a number greater than 4, factors of 6 and even prime. So probability topic లో ఒక డైని విసిరినప్పుడు మనం ప్రైమ్ నెంబర్ రావడానికి, గ్రేటర్ దాన్ 4 అంటే 4 కంటే ఎక్కువ నెంబర్ రావడానికి, ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 యొక్క ఫ్యాక్టర్స్ రావడానికి, అలాగే ఈవెన్ ప్రైమ్ నెంబర్ రావడానికి ప్రాబబిలిటీని మనం కనుక్కోవాల్సి ఉంది. సో ముందుగా మనం ఒక డైని విసిరినప్పుడు వచ్చేటువంటి అవుట్కమ్స్ ఏమిటి, ఎన్ని ఉంటాయి అనేది ఒకసారి చూసినట్లయితే, when a die is rolled, sample space s equal to 1 2 3 4 5 6 అని మనం మెన్షన్ చేయవచ్చు. బికాజ్ మనకి డై మీద కనపడేటువంటి నెంబర్స్ ఏమిటి ఈ 6 లోనే ఉంటాయి. సో ఇట్ ఈస్ కాల్డ్ శాంపిల్ స్పేస్. అంటే టోటల్ గా మనం దీన్నే నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అంటాం. సో దీన్ని n ఆఫ్ s అని మనం డినోట్ చేస్తాం. సో నెంబర్ ఆఫ్ s ఇక్కడ 6 అని సూచిస్తుంది. మరి మనం ప్రాబబిలిటీ కనుక్కోవాలి కాబట్టి ముందుగా ఒకసారి ప్రాబబిలిటీ యొక్క జనరల్ ఫార్ములాని మనం ఒకసారి రాసుకుందాం. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టు ఈ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. అంటే ఏ ఈవెంట్కి అయితే మనం ప్రాబబిలిటీ కనుక్కుంటున్నామో దానికి ఫేవరబుల్గా ఉన్న అవుట్కమ్స్ని టోటల్గా ఉన్నటువంటి అవుట్కమ్స్తో డివైడ్ చేస్తే మనకి ప్రాబబిలిటీ వస్తుంది. సో ఈ బేసిక్ ప్రిన్సిపల్ నుంచే మనం వీటన్నిటిని రాస్తాం. ఇప్పుడు 1 by 1 మనం చూసినట్లయితే ఫస్ట్ ఏ ప్రైమ్ నెంబర్ అని ఇవ్వబడింది. అంటే ఈ ఎస్లో ఈ శాంపిల్ స్పేస్లో ఒక డైని రోల్ చేసినప్పుడు ప్రైమ్ నెంబర్స్ రావడానికి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, ఎన్ని ఫేవరబుల్ ఉన్నాయో మనం రాసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మనం ప్రైమ్ నెంబర్స్ ఇన్ ఎస్ అంటే ఎస్లో ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ ఏంటో రాసినట్లయితే ఎన్ని ఫేవరబుల్ అవుట్కమ్స్ మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు నేను ఈ సెట్లో ఇక్కడ వాటిలో ప్రైమ్ నెంబర్స్ అబ్జర్వ్ చేస్తే మనకు తెలుసు ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్ ఉన్నటువంటి 2 3 5 ఈ మూడింటిని మనం ప్రైమ్ నెంబర్స్ అని పిలుస్తాం. బికాజ్ 1 అనేది ప్రైమ్ ఆర్ కాంపోజిట్ కాదు, 2 3 5 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి ప్రైమ్ నెంబర్స్ అవుతాయి, 4 and 6 మనకి కాంపోజిట్ అవుతాయి. సో ఎస్ లో ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ ఏవి అంటే 2, 3, 5 అవుతుంది. ఇట్ మీన్స్ ఇక్కడ దీన్ని ఒక ఈవెంట్ గా తీసుకుంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఈవెంట్స్ అంటే n ఆఫ్ గా మనం మెన్షన్ చేయగలిగింది 3 అని చెప్పవచ్చు. అంటే ప్రైమ్ నెంబర్స్ రావడానికి పాసిబుల్ ఛాన్సెస్ ఎంత అంటే 3 అని మనం చెప్పవచ్చు. ఈ ఫార్ములానే ప్రాబబిలిటీ యొక్క ఫార్ములానే మనం షార్ట్ ఫామ్ లో నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్ గా కూడా బ్రీఫ్ గా రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ ఈకి ఫేవరబుల్ అవుట్కమ్స్ అనేది n ఆఫ్ ఈ అవుతుంది, టోటల్ శాంపుల్ స్పేస్ లో ఉన్నది n ఆఫ్ ఎస్ అవుతుంది. దాని ప్రకారం ఇక్కడ n ఆఫ్ ఈ 3 కాబట్టి మొత్తం 6 లో 3 ఛాన్సెస్ మనకి ప్రైమ్ నెంబర్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ప్రాబబిలిటీని రాయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ ప్రైమ్ ఈక్వల్ టు ఈ ఫార్ములా ప్రకారం n ఆఫ్ ఈ బై n ఆఫ్ ఎస్ ప్రకారం మరి మనకి n ఆఫ్ ఈ అంటే 3, టోటల్ n ఆఫ్ ఎస్ 6 కాబట్టి 3 by 6. సో 3 6 లో 2 టైమ్స్ క్యాన్సిల్ కాబట్టి ప్రైమ్ నెంబర్ వచ్చేటువంటి ప్రాబబిలిటీ మనకి 1 by 2 ఉందని చెప్పవచ్చు. ఇక సెకండ్ వన్ చూస్తే ఏ నంబర్ గ్రేటర్ దాన్ 4 అంటే ఈ 6 లో గ్రేటర్ దాన్ 4 ఉన్నటువంటి నెంబర్స్ ఏ ఉన్నాయో ఇప్పుడు మనం మెన్షన్ చేద్దాం. సో నంబర్స్ గ్రేటర్ దాన్ 4 ఇన్ ఎస్ అంటే ఎస్ లో ఉన్నటువంటి నెంబర్స్ లో 4 కంటే ఎక్కువ ఉన్న నెంబర్స్ ఏవి, ఓన్లీ 5 and 6 అని మనకు ఆల్రెడీ తెలుసు. సో 5, 6 ఇట్ మీన్స్ ఇది ఈవెంట్ అనుకుంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎంత అవుతుంది ఇక్కడ ఓన్లీ 2 అవుతుంది. చూడండి 5 or 6 ఏది వచ్చినా కూడా 4 కంటే ఎక్కువ కాబట్టి 2 ఛాన్సెస్ ఇక్కడ ఉన్నాయి. సో ఇన్ ద సేమ్ వే మనం మళ్ళీ ప్రాబబిలిటీ కనుక్కోవాలి. కానీ ఏం కనుక్కోవడానికి గెటింగ్ ఏ నెంబర్ greater than 4. So probability of getting a number greater than 4 మన ఫార్ములా ప్రకారం నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్ ప్రకారం ఇక్కడ ఫేవరబుల్ ఛాన్సెస్ 2 అయితే టోటల్ ఛాన్సెస్ 6. సో 2 by 6 2 టేబుల్ 6 లో 3 టైమ్స్. సో ఇక్కడ ప్రాబబిలిటీ ఆన్సర్ మనం 1 by 3 గా మెన్షన్ చేయవచ్చు. ఇక నెక్స్ట్ వన్ థర్డ్ వన్ చూసినట్లయితే ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 యొక్క ఫ్యాక్టర్స్ ఏవి అనేది ముందు మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. సో రౌండ్ నెంబర్ 3 లో ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 ని మనం రాద్దాం. ఇక్కడ ఉన్నదే 6 వరకు కాబట్టి 6 యొక్క ఫ్యాక్టర్స్ అన్ని లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 ఉంటాయి. కాబట్టి వీటిలో మరి మనం ఫ్యాక్టర్ అంటే దీన్ని ఎగ్జాక్ట్లీ డివైడ్ చేసేది కనుక దీనికి 1
2 టేబుల్లో 6 వస్తుంది, 3 కూడా మనకి 3 2s are 6 కాబట్టి 1 2 3తో పాటు ఎవ్రీ నెంబర్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్, దానికి అదే కూడా ఫ్యాక్టర్ కనుక 6 కూడా ఫ్యాక్టర్ అవుతుంది. సో ఫ్యాక్టర్స్ యొక్క లిస్ట్ మనం 6కి రాస్తే 1 2 3 and 6. సో టోటల్లీ హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్? సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అనేది మనకి 4గా చెప్పవచ్చు. మొత్తం చూడండి 6కి ఫ్యాక్టర్స్ 4 ఉన్నాయి, 1 2 3 6. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టు ఈ అంటే n ఆఫ్ ఈ బదులు మనం రాసేది 4. సో ఇప్పుడు మనం 6 యొక్క ఫ్యాక్టర్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అనేది కూడా సేమ్ మళ్ళీ మెన్షన్ చేస్తే, సో ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 6 ఈక్వల్ టు మనకి ఫార్ములా ప్రకారం n ఆఫ్ e బై n ఆఫ్ s. ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ వాల్యూ 4, టోటల్ పాసిబుల్ 6. 2 టేబుల్ క్యాన్సిల్ చేస్తే 2 times and 3 times కాబట్టి దీని యొక్క రిజల్ట్ మనకి 2/3గా చెప్పవచ్చు. సో ఇంకా లాస్ట్ వన్ అనేది మనకి మిగిలింది. దీన్ని కూడా ఇక్కడ మనం చూసినట్లయితే 4th వన్లో an ఈవెన్ ప్రైమ్ అని ఇవ్వండి. సో ఈవెన్ ప్రైమ్ నెంబర్స్ అని వేటిని అంటారు? మనం ఆల్రెడీ ప్రైమ్స్ లిస్ట్ రాసాం. ఈ ప్రైమ్స్లో ఈవెన్ అనేది ఒక్కటి మాత్రమే ఉంటుంది. సో ఆ ఈవెన్ ప్రైమ్ ఇప్పుడు మనం మెన్షన్ చేద్దాం. సో ఈవెన్ ప్రైమ్ ఈక్వల్ టు మనకు ఉన్నటువంటి ఏకైక ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఓన్లీ 2. బికాస్ ఇది మనం ఆల్రెడీ ఈవెన్ నెంబర్ అని తెలుసు, ప్రైమ్ నెంబర్గా కూడా ఇది ఫస్ట్ ప్రైమ్ నెంబర్గా వస్తుంది. బికాస్ 2 హ్యాస్ ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్. ఎప్పుడైతే ఈవెన్ ప్రైమ్ అనేది 2 మాత్రమే ఉందో ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్గా రాసుకోగలిగిన వాల్యూ ఏంటంటే 1 అవుతుంది. ఎందుకంటే 2 అనేది ఒక ఛాన్సే కాబట్టి మొత్తం 6లో 1 ఛాన్స్ మాత్రమే ఈవెన్ ప్రైమ్ రావడానికి ఉంది. కాబట్టి సో ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఈవెన్ ప్రైమ్ అనేది మనం ఫైనల్గా కనుక్కోవచ్చు. సో ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎన్ ఈవెన్ ప్రైమ్ ఈక్వల్ టు యాజ్ పర్ ఫార్ములా మనకి n ఆఫ్ e బై n ఆఫ్ s కనుక 1/6 అని ఈజీగా చెప్పవచ్చు. సో దీంతో మనకి ఈ 4 వాల్యూస్కి కూడా అంటే ప్రాబిలిటీని ఇచ్చినటువంటి కండిషన్కి అనుగుణంగా కనుక్కోవడం జరిగింది. మరి నెక్స్ట్ ప్రాబ్లం ఇప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం, రైట్ 3 ఫార్ములా టు ఫైండ్ ద మీన్ ఆఫ్ గ్రూప్ డేటా, ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. సో స్టాటిస్టిక్స్లో అరిథమెటిక్ మీన్ కనుక్కోవడానికి 3 ఫార్ములాస్ని అంటే మొత్తం కూడా మనకి గ్రూప్ డేటాకి 3 మెథడ్స్ ఇవ్వబడ్డాయి. ఆ 3 మెథడ్స్లో ఉన్న ఫార్ములాస్ని రాసి వాటిలో ఉన్నటువంటి టర్మ్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఫస్ట్ వన్ ఈజ్ డైరెక్ట్ మెథడ్. సో ఇన్ డైరెక్ట్ మెథడ్ the formula for mean we have to write. So ఇక్కడ mean formula ఒకసారి మనం మెన్షన్ చేసినట్లయితే mean can be represented as x bar. So x bar is equal to direct method లో మనం రాసేటువంటి ఫార్ములా మెన్షన్ చేద్దాం. sigma fi into xi by sigma fi. సో sigma fx by sigma f అని కూడా బ్రీఫ్ గా పిలుస్తాం. బట్ ఇక్కడ i అనేది సఫిక్స్ లో చేర్చడంలో ఉద్దేశం ప్రతి క్లాస్ కి ఒక ఫ్రీక్వెన్సీ ఒక క్లాస్ మార్క్ ఉంటుంది. సో అది ఎన్నో క్లాస్ అనే దాన్ని బట్టి సఫిక్స్ i చేరుస్తాం. సో i ఒక క్లాస్ అంటే ఫస్ట్ క్లాస్ అయితే f1, సెకండ్ క్లాస్ అయితే f2 ఇలా సూచిస్తాం. సో ఇప్పుడు ఈ రెండు టర్మ్స్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి హియర్ fi ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ith క్లాస్ అంటే అక్కడ మనం ఎన్నో క్లాస్ తీసుకుంటే దాని యొక్క ఫ్రీక్వెన్సీని అర్థం. నెక్స్ట్ వన్ xi. సో xi మీన్స్ క్లాస్ మార్క్ ఆర్ మిడ్ వాల్యూ ఆఫ్ ith క్లాస్. సో క్లాస్ మార్కే మరో పేరు మిడ్ వాల్యూ కూడా అనొచ్చు. సో మిడ్ వాల్యూని అలాగే ఫ్రీక్వెన్సీని మల్టిప్లై చేసి వాటి టోటల్ని మరి ఫ్రీక్వెన్సీ టోటల్తో డివైడ్ చేస్తే మీన్ వస్తుందని తెలుసు. ఇక దీన్ని మోడిఫై చేసినటువంటి మరొక రూపం సెకండ్ మెథడ్ మనం చూస్తే అజ్యూమ్డ్ మీన్ మెథడ్. సో అజ్యూమ్డ్ మీన్ మెథడ్లో మరి మనం మీన్ ఫార్ములా ఒకసారి ముందుగా మెన్షన్ చేద్దాం. సో మీన్ అగైన్ ఎక్స్ బార్ ఇస్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఈ ఫార్ములాలో మనకు వచ్చేది ఏ ప్లస్ సిగ్మా fi ఇంటూ డిఐ బై సిగ్మా fi. సో ఈ ఫార్ములాలో ఒక మోడిఫికేషన్ మనకి x రావాల్సిన ప్లేస్లో d అంటే డీవియేషన్ వస్తుంది. మరి d అనేది x మైనస్ ఏ అని సూచిస్తుంది కనుక మళ్ళీ దాన్ని ప్లస్ ఏ యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇందులో ఉన్న పదాలు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇందులో ఏ అంటే ఏమిటి అనేది ముందుగా మనం చూద్దాం. హియర్ ఏ ఈక్వల్ టు అజ్యూమ్డ్ మీన్ ఆర్ వన్ అమాంగ్ ద xi's. అజ్యూమ్డ్ మీన్ అంటే ఏమిటి? ఈ xi వాల్యూస్ లోంచి ఒక దాన్ని తీసుకుంటే దాన్నే మనం అజ్యూమ్డ్ మీన్ అంటాం. ఇక fi. సో fi యాజ్ ఇట్ ఈస్ గా ఫ్రీక్వెన్సీ ఆఫ్ ith క్లాస్ అవుతుంది. మరి ఏ fi తర్వాత ఇక్కడ వచ్చినటువంటి DI అనేది ఏంటి మనం ఒకసారి రాసినట్లయితే D ఫర్ డీవియేషన్, బట్ DI మీన్స్ xi మైనస్ ఏ. అంటే ఏ క్లాస్ కైనా డీవియేషన్ కావాలంటే ఆ క్లాస్ మార్క్ నుంచి మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి అజ్యూమ్డ్ మీన్ ని మైనస్ చేయాలి. సో మళ్ళీ ఇందులో xi అంటే ఏమిటి? ఆల్రెడీ క్లాస్ మార్క్ అని మనం మెన్షన్ చేసాం. సో xi అంటే క్లాస్ మార్క్ ఆఫ్ ith క్లాస్. సో ఇక్కడ ఏ ఎఫ్ డి ఈ మూడు టర్మ్స్ ని ఆల్రెడీ x తో సహా ఎక్స్ప్లెయిన్ చేసాం కాబట్టి అజ్యూమ్డ్ మీన్ మెథడ్ అంటే ఏమిటో మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్లే. ఇక ఫైనల్ మెథడ్ మనకి థర్డ్ వన్ ఒకసారి తీసుకుంటే స్టెప్ డీవియేషన్ మెథడ్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మెథడ్. సో స్టెప్ డీవియేషన్ మెథడ్ లో మీన్ కి ఫార్ములా x బార్ ఇస్ ఈక్వల్ టు
సో ఈ ఫార్ములా కూడా దీన్నే పోలి ఉంటుంది, బట్ డి బదులు ఇక్కడ యు అనేటువంటి స్టెప్ డీవియేషన్ అనే కొత్త వాల్యూ వస్తుంది. సో ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ ఇంటూ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఇది మనం స్టెప్ డీవియేషన్ మెథడ్లో వాడేటువంటి ఫార్ములా. ఇందులో ఇంతకుముందు డి రావాల్సిన ప్లేస్లో యు వచ్చి మరి ఇంటూలో హెచ్ వస్తుంది. నిజంగానే యు ఇంటూ హెచ్ మనకి డికి ఈక్వల్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు డిని హెచ్తో డివైడ్ చేస్తే వచ్చేదాన్ని యు అంటారు. హెచ్ అనేది కొత్తగా వచ్చేటువంటి మనకి క్లాస్ సైజ్ ఆర్ హైట్ని మనకు సూచిస్తుంది. సో దీంట్లో పదాలు కూడా మనం ఒకసారి ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తే హియర్ ఏ ఈక్వల్ టు అజ్యూమ్డ్ మీన్, ఇట్ మీన్స్ వన్ అమాంగ్ ఎక్సైజ్ ఆర్ వన్ ఆఫ్ ఎక్సైజ్. ఏ అంటే సేమ్, ఈ రెండు మెథడ్స్లో కూడా ఒకటే అర్థం వస్తుంది. ఇక ఎఫ్ఐ అనేది దేని సూచిస్తుంది? ఫ్రీక్వెన్సీ ఆఫ్ ith క్లాస్. ఇక నెక్స్ట్ వచ్చినటువంటి యుఐ అంటే ఏమిటో రాసినట్లయితే మరి దానికి ముందు ఎక్స్ఐ గురించి నేను రాస్తున్నాను. ఎక్స్ఐ అంటే క్లాస్ మార్క్ అని ఎప్పట్లా రాసుకుంటే ఇప్పుడు ఇక్కడ యుఐని ఇప్పుడు మెన్షన్ చేద్దాం చూడండి. సో యుఐ అంటే అర్థం ఏంటంటే ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్ని సూచిస్తుంది. ఎందువల్ల అంటే ఆల్రెడీ డిఐ అంటే ఎక్స్ఐ మైనస్ ఏ, దాన్ని హెచ్తో డివైడ్ చేస్తే వచ్చేదాన్ని యుఐ అంటారు. ఇట్ ఈస్ కాల్డ్ స్టెప్ డీవియేషన్. సో యుఐ తెలియాలంటే మనకి ఎక్స్ఐ కూడా తెలియాలి, ఏ తెలియాలి, ఇక హెచ్ కూడా తెలియాలి. మరి ఫైనల్లీ హెచ్ అంటే ఏంటి అంటే ఇక్కడ క్లాస్ యొక్క సైజ్ ఆర్ హైట్ అని పిలుస్తాం. సో హైట్ ఆఫ్ ద క్లాస్ ఈజ్ నోన్ యాజ్ హెచ్. సో స్టెప్ డీవియేషన్ మెథడ్లో ఉన్న ఫార్ములాను ఎవ్రీ టైం కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దీంతో ఈ క్వశ్చన్కి మనం కంప్లీట్ ఆన్సర్ని చెప్పినట్లు. సో నెక్స్ట్ ప్రాబ్లం ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ వెసల్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ హాలో హెమిస్ఫియర్ మౌంటెడ్ బై ఏ హాలో సిలిండర్. The diameter of the hemisphere is 14 centimeters and the total height of the vessel is 13 centimeters. Find the inner surface area of vessel. సో ఇక్కడ ఒక పాత్ర ఏ షేప్ లో ఉంది అంటే హాలో హెమిస్ఫియర్ మౌంటెడ్ బై ఏ హాలో సిలిండర్. సో ఇక్కడ హెమిస్ఫియర్ అండ్ సిలిండర్ ఉండాలి. హాలో మీన్స్ ఇక్కడ మనకి అది క్లోజ్ చేయకుండా గుళ్ళ రూపంలో ఉందని అర్థం. సో హాలో హెమిస్ఫియర్ అనే దాన్ని ఒకసారి మనం షేప్ ని రఫ్ గా తీసుకుంటే ఈ విధంగా హెమిస్ఫియర్ షేప్ ఉంటుంది. ఈ హెమిస్ఫియర్ ఏ విధంగా ఉండాలి? మౌంటెడ్ బై ఏ హాలో సిలిండర్. అంటే ఒక సిలిండర్ అంటే క్లోజ్ చేయబడిన ఒక సిలిండరు మౌంటెడ్ బై అంటే దీని పై భాగంలో ఉండాలి. అంటే హెమిస్ఫియర్ పైన ఒక సిలిండర్ ఉంటే ఏ విధంగా ఆకారం ఉంటుందో మనం చూసినట్లయితే సో ఈ విధంగా ఒక హాలో సిలిండర్ ఎగ్జాక్ట్ గా ఈ హెమిస్ఫియర్ పైన పెడితే ఈ విధమైన షేప్ మనకి ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మెజర్మెంట్స్ చూడండి. డయామీటర్ ఆఫ్ ద హెమిస్ఫియర్ ఈజ్ 14 సెంటీమీటర్స్. సో ఇది హెమిస్ఫియర్ కాబట్టి ఈ డయామీటర్ అంటే రేడియస్ కి డబుల్ వాల్యూ, ఇది 14 సెంటీమీటర్స్ ఉండాలి. సో ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ నుంచి సెంటర్ నుంచి ఉన్నటువంటి రేడియస్ ఎటు చూసినా కానీ మనకి 14 లో సగం అంటే 7 సెంటీమీటర్స్ ఉంటుంది అని అర్థం. సో ఇది 7. ఇక నెక్స్ట్ డయామీటర్ కాకుండా టోటల్ హైట్ ఆఫ్ ద వెసల్ ఈస్ 13 సెంటీమీటర్స్. అంటే ఈ పాత్ర యొక్క మొత్తం హైట్, టోటల్ హైట్ అన్నప్పుడు మనం అబ్జర్వ్ చేయండి ఈ పై భాగం నుంచి అడుగు భాగం వరకు చూసినట్లయితే మొత్తం హైట్ మనకి 13 సెంటీమీటర్స్ ఉండాలి. అయితే ఈ 13 లో మీరు అబ్జర్వ్ చేస్తే సిలిండర్ అండ్ హెమిస్ఫియర్ రెండు ఉన్నాయి. హెమిస్ఫియర్ హైట్ వరకు దాని రేడియస్ కి సమానం. చూడండి ఇది కూడా రేడియస్ అవుతుంది. అది ఆల్రెడీ 7 అని మనకి ఇవ్వబడింది కాబట్టి ఓన్లీ సిలిండర్ పార్ట్ హైట్ కావాలంటే అంటే ఈ మొత్తం 13 లోంచి ఈ 7 ని మైనస్ చేస్తే వచ్చేటువంటిది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి హైట్ అవుతుంది. 13 లో 7 మైనస్ చేస్తే మనకి 6 సెంటీమీటర్స్. సో ఇది ఓన్లీ సిలిండర్ హైట్ అవుతుంది. మొత్తం మీద ఇక్కడ ప్రాబ్లంలో ఇచ్చినటువంటి మ్యాటర్ ప్రకారం హెమిస్ఫియర్ సిలిండర్ యొక్క మెజర్మెంట్స్ ఇక్కడ తీసుకున్నాం. దాన్ని బట్టి ఇప్పుడు ఇన్నర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ వెసల్ మనం కనుక్కోవాలి. సో ముందు యాజ్ ఇట్ ఈస్ గా వీటి గురించి రాసినట్లయితే ఫస్ట్ మనకి హెమిస్ఫియర్ ఉంది. సో హెమిస్ఫియర్ కి సంబంధించి మనం ఏం రాస్తాం ఇక్కడ ప్రాబ్లంలో ఇచ్చినవి ముందుగా మనం డయామీటర్ అనే దాన్ని మెన్షన్ చేసుకోవాల్సి ఉంది. సో ఇక్కడ హెమిస్ఫియర్ లో డయామీటర్ వాల్యూని ఆల్రెడీ రాద్దాం. సో డయామీటర్ ఈక్వల్ టు 14 సెంటీమీటర్స్. దేర్ఫోర్ డయామీటర్ ని బేస్ చేసుకుని మనం చెప్పగలిగినటువంటి రేడియస్ కెన్ బి డినోటెడ్ బై ఆర్. సో ఆర్ వాల్యూ 14 లో హాఫ్ పార్ట్ కాబట్టి ఆర్ 7 సెంటీమీటర్స్ అని చెప్పవచ్చు. సో ఇది హెమిస్ఫియర్ కి సంబంధించిన మెజర్మెంట్ మాత్రమే. ఇక ఇక్కడ ఉన్నటువంటి సిలిండర్ ని చూసినట్లయితే సిలిండర్ యొక్క మెజర్మెంట్స్ మనం రాసే ముందు ఈ సిలిండర్ షేప్ అని మెన్షన్ చేసి దీనిలో కూడా మనకి ఏమేమి ఉంటాయి? రేడియస్ ఉంటుంది, హైట్ ఉంటుంది. ఆల్రెడీ ఈ డయామీటర్ సేమ్ కాబట్టి సిలిండర్ కూడా మనం సేమ్ రేడియస్ ని మెన్షన్ చేయవచ్చు. సో రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎగ్జాక్ట్లీ 7 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఇక్కడ హైట్. సో సిలిండర్ యొక్క హైట్
ఈ హెమిస్ఫియర్ యొక్క రేడియస్ని, ఎందుకంటే హెమిస్ఫియర్కి హైట్ రేడియస్ ఒకటే కాబట్టి దాన్ని మైనస్ చేయాలి. అంటే 13 సెంటీమీటర్స్లోంచి మనం 7 సెంటీమీటర్స్ మైనస్ చేస్తాం కాబట్టి 6 సెంటీమీటర్స్ అనేది సిలిండర్ యొక్క హైట్ అవుతుంది. సో సిలిండర్లో ఆర్ అండ్ హెచ్ తెలుసు, హెమిస్ఫియర్లో ఆర్ వాల్యూ తెలుసు. ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటి? ఇన్నర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ వెసల్. ఈ లోపలి భాగంలో ఉన్నటువంటి సర్ఫేస్ ఏరియా మనకు కావాలంటే ఓన్లీ ఇన్నర్ సర్ఫేస్ ఏరియా అంటే ఈ రెండు పార్ట్స్ ఎప్పుడైతే కాంబినేషన్ ఉన్నాయో ఈ సిలిండర్ యొక్క, ఇది మనకు ఆల్రెడీ హాలో సిలిండర్ అని ఇవ్వబడింది, అంటే ఈ పై భాగం కానీ అడుగు భాగం కానీ క్లోజ్ చేయబడదు, అది వచ్చి దీని మీద ఉన్నప్పుడు ఇది కవర్ అయిపోతుంది కాబట్టి సిఎస్ఏలు మాత్రమే మనం కనుక్కోవాలి. అంటే ఒక రకంగా హెమిస్ఫియర్ యొక్క ఎల్ఎస్ఏ ప్లస్ సిలిండర్ యొక్క ఎల్ఎస్ఏ ఆర్ సిఎస్ఏ, ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చేది ఇన్నర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ వెసల్ అవుతుంది. సో అదే ఇక్కడ మెన్షన్ చేద్దాం. ఇన్నర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ వెసల్ ఈక్వల్ టు సిఎస్ఏ ఆఫ్ ద హెమిస్ఫియర్ ప్లస్ సిఎస్ఏ ఆఫ్ ద సిలిండర్. సో ఈ రెండింటి యొక్క ఫార్ములాస్ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే సిఎస్ఏ ఆఫ్ హెమిస్ఫియర్, హెమిస్ఫియర్ యొక్క సిఎస్ఏ మనకి 2πr² అని తెలుసు, బికాస్ మనకి స్ఫియర్ లో సగం, ప్లస్ ఇదే సిలిండర్ యొక్క సిఎస్ఏని అబ్జర్వ్ చేసినట్లయితే 2πrh అని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సో 2πr² ప్లస్ 2πrh, ఇక్కడ రెండు చోట్ల ఆర్ సేమ్ కాబట్టి రెండు చోట్ల కామన్ పార్ట్ కూడా మనం చూసినట్లయితే 2πr అనేది రెండు చోట్ల కూడా కామన్ పార్ట్. సో ఇక్కడ r² లో రిమైనింగ్ ఇంటూ r ఉంటుంది, ప్లస్ ఇక్కడ మనకి h ఉంటుంది. సో 2πr ఇంటూ r ప్లస్ h చేసినట్లయితే టోటల్ గా ఇన్నర్ సర్ఫేస్ ఏరియా మనకు వస్తుంది. సో ఇందులో మనం పై బదులు ప్రాబ్లంలో ఏమి ఇవ్వనప్పుడు 22/7 తీసుకుంటాం కనుక 2 ఇంటూ 22/7 ఇంటూ r ప్లేస్ లో ఆల్రెడీ మనకి 7 ఇవ్వబడింది, ఇంటూ r ప్లస్ h అంటే 7 ప్లస్ h వాల్యూ మనకి ఇక్కడ 6 కాబట్టి 7 ప్లస్ 6 ఇక్కడ రాస్తాం. ఇందులో ఉన్నటువంటి బై 7 అండ్ ఇంటూ 7 క్యాన్సిల్ చేస్తే రిమైనింగ్ పార్ట్ మనం చూసినట్లయితే 222s are 44 ఇంటూ 7 ప్లస్ 6 30. సో మనం 13 ఇంటూ 44 చేస్తే వచ్చేది మనకు ఆన్సర్ అవుతుంది. 13 4s are 52, 5 ఉంది. అగైన్ 13 4s are 52 ప్లస్ 5 మనకి 57 కాబట్టి టోటల్గా ఇక్కడ వచ్చింది ఎంతంటే మనకి 572 సెంటీమీటర్ స్క్వేర్ అని మనం చెప్పవచ్చు. బికాజ్ మనం ఏరియాని సెంటీమీటర్ స్క్వేర్ లో మెన్షన్ చేస్తాం కాబట్టి ఈ ప్రాబ్లంలో ఇన్నర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద వెసల్ 572 సెంటీమీటర్ స్క్వేర్ గా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం ఇప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ 2 consecutive positive integers sum of whose squares is 365. సో 2 consecutive positive integers ని మనం కనుక్కోవాలి. మరి కన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ అంటే అర్థం ఏమిటనే చూసినట్లయితే మనకి కన్సిక్యూటివ్ అంటే వరుసగా ఉండటం అని అర్థం, పాజిటివ్ ఇంటీజర్స్ అంటే మనకి ఒక రకంగా న్యాచురల్ నెంబర్స్. సో న్యాచురల్ నెంబర్స్ అవుతూ కన్సిక్యూటివ్ గా ఉన్న రెండు ప్రక్కనే ఉన్నటువంటి రెండు సంఖ్యలు తీసుకుంటే వాటి స్క్వేర్స్ మొత్తం 365 అవ్వాలి. ముందుగా ఆ రెండు సంఖ్యలు ఏమిటి అనేది మనం ఎక్సెల్ రూపంలో ఒకసారి తీసుకుంటే, సో లెట్ ద 2 consecutive positive integers be, అంటే వాటిని ఏ విధంగా తీసుకుందాం, రెండు కన్సిక్యూటివ్ అవ్వాలి, పాజిటివ్ అవ్వాలి. అందులో మొదటి నెంబర్ మనకు తెలియదు, ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని x గా తీసుకుంటే సెకండ్ నెంబర్ ఏమవుతుంది, కన్సిక్యూటివ్ అంటే దాని నెక్స్ట్ నెంబరే అవ్వాలి కాబట్టి దానికి ఒకటి యాడ్ చేస్తే వస్తుంది. సో x, x+1 గా మనం ఈ 2 నెంబర్స్ ని తీసుకోవచ్చు. సో x వాల్యూ కనుక్కుంటే మనం ఈ ప్రాబ్లం సొల్యూషన్ కనుక్కున్నట్టు. మరి ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏంటి, వాటి యొక్క స్క్వేర్స్ మొత్తం సమ్ చేస్తే 365 రావాలి. సో సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ ఈక్వల్ టు 365. సో ఇప్పుడు ఈ రెండింటిని స్క్వేర్స్ చేసి యాడ్ చేద్దాం, దాన్ని 365 కి ఈక్వల్ చేద్దాం. సో వీ కెన్ రైట్ x² ప్లస్ x+1 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 365. సో ప్రాబ్లంలో ఇచ్చిన కండిషన్ కి ఎగ్జాక్ట్ గా వచ్చే ఈక్వేషన్ ఇది. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటూ మోడిఫై చేసుకుంటూ వెళ్ళి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయడం ద్వారా x ఎంతో కనుక్కుందాం. సో ఇక్కడ x² బదులు యాజ్ ఇట్ ఈస్ గా x² రాస్తాం. x+1 హోల్ స్క్వేర్ ఇది ఆల్రెడీ మనకి a ప్లస్ b హోల్ స్క్వేర్ ని పోలి ఉంది కాబట్టి ఒకసారి రీకాల్ చేసుకుంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ మీన్స్ a² ప్లస్ 2ab ప్లస్ b². సో ఇదే దీన్ని ఇక్కడ మనం అప్లై చేసినట్లయితే a ప్లేస్ లో x, b ప్లేస్ లో 1 ఉన్నాయి కాబట్టి a² ప్లస్ 2ab అంటే ఇక్కడ ఏమొస్తుంది, x² ప్లస్ 2x ఇంటూ 1 ప్లస్ b² బదులుగా 1² ఇజ్ ఈక్వల్ టు 365. సో దీన్ని కూడా మనం లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చినట్లయితే ఇది మైనస్ అవుతుంది. సో -365 ఇజ్ ఈక్వల్ టు 0. బికాజ్ మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ జనరల్ ఫామ్ లో అన్ని కూడా లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి రాస్తాం. దీన్ని మరింత సింప్లిఫై చేస్తే ఇక్కడ x² ప్లస్ x² కెన్ బి రిటన్ యాజ్ 2x² ప్లస్ 2x ఇంటూ 1 ఈక్వల్ టు 2x
ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది 1 square means 1 plus 1 minus 365 means minus 364 is equal to 0. సో టోటల్ ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో అన్ని చోట్ల కూడా 2 టేబుల్ కామన్ గా ఉంది కనుక దీన్ని మరింత సింప్లిఫై చేయడం కోసం 3 టర్మ్స్ నుంచి కూడా కామన్ ఫ్యాక్టర్ 2 బయటకు తీసినట్లయితే 2 into x square ప్లస్ 2 into ఇక్కడ x మైనస్ చివరి టర్మ్ లో 2 కామన్ పార్ట్ గా తీసినప్పుడు రిమైనింగ్ ఒకసారి చూడండి 182 అంటే 182 వచ్చింది ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఇంటూ 2 అనేది మనం రైట్ సైడ్ కి షిఫ్ట్ చేసినట్లయితే బై అవుతుంది 0 బై ఎనీథింగ్ నాన్ జీరో నెంబర్ మనకి 0 అవుతుంది. సో మనకి ఫైనల్ గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమొచ్చింది అంటే x స్క్వేర్ ప్లస్ x మైనస్ 182 is equal to 0 because 0 by 2 is always 0. ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేయాలి. సో దీనికి క్వాడ్రాటిక్ ఫార్ములా గానీ ఫ్యాక్టరైజేషన్ గానీ ఉపయోగించవచ్చు. ఫ్యాక్టరైజేషన్ పార్ట్ లో మనకు తెలుసు ఇక్కడ x స్క్వేర్ ప్లస్ x మైనస్ 182 ఉన్నప్పుడు ఈ చివర ఉన్నటువంటి కాన్స్టెంట్ మైనస్ 182 ని రెండిటి యొక్క ప్రోడక్ట్ గా అంటే a ఇంటూ b అనే రెండు ప్రోడక్ట్స్ గా భావిస్తే మిడిల్ లో ఉన్నదాన్ని a ప్లస్ b గా మనం రాయగలిగితే దానికి ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ముందుగా మనం ఏం చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి 182 ని మనం ఫ్యాక్టర్స్ గా విడగొట్టినట్లయితే ఇక్కడ చూడండి 2 అనేది 91 టైమ్స్ 91 లో క్యాన్సిల్ అయ్యే టేబుల్ నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 7 మాత్రమే 2 తర్వాత. సో 7 ఇందులో 13 టైమ్స్ అంటే 182 యొక్క ఫ్యాక్టర్స్ మనకి 2 into 7 into 13 రూపంలో వస్తాయి. సో ఇందులోంచి ఏ కాంబినేషన్ రాస్తే మిడిల్ లో మనం +1 రప్పించగలం అంటే ప్రోడక్ట్ చేస్తే మైనస్ 182 వస్తూ వాటి మధ్య డిఫరెన్స్ 1 ఉండాలంటే ఇక్కడ చూడండి 2 7s are 14. సో దీన్ని 14 into 13 గా రాసినట్లయితే దీనికి ముందు మనం మైనస్ చేసినట్లయితే ఆల్రెడీ మనకి మైనస్ 182 ఫ్రేమ్ అవుతుంది. మరి రెండిట్లో ఆ మైనస్ 13 పెట్టినట్లయితే 14 లో 13 మైనస్ చేస్తే ఎగ్జాక్ట్ గా 1x వస్తుంది. అంటే నెక్స్ట్ స్టెప్ లో ఈ మిడిల్ లో ఉన్నటువంటి టర్మ్ ని మనం స్ప్లిట్ చేసి ఏ విధంగా రాయగలం, x స్క్వేర్ ప్లస్ 14x మైనస్ 13x మైనస్ 182 బదులుగా 14 into 13 గా మనం మెన్షన్ చేయవచ్చు. సో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫ్యాక్టరైజేషన్ లో ఫస్ట్ 2 టర్మ్స్ అండ్ నెక్స్ట్ 2 టర్మ్స్ లో కామన్ ఫ్యాక్టర్ ని ఎప్పట్లా బయటకు తీస్తే మొదటి 2 టర్మ్స్ లో మనకి x కామన్ ఉంది. సో x into x plus 14 ఈ రెండు చోట్ల చూసినట్లయితే మైనస్ 13 is the common factor. సో మైనస్ 13 into x plus 14 ఇక్కడ ప్లస్ 14 రావడానికి కారణం ఆల్రెడీ రెండు చోట్ల మైనస్ ఉంది, మైనస్ కామన్ తీసాం కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. ఓవరాల్ గా ఇప్పుడు మీ కామన్ ఫ్యాక్టర్స్ చూసినట్లయితే x plus 14 into x minus 13 గా దీన్ని మనం రాయవచ్చు. సో నెక్స్ట్ స్టెప్ లో x plus 14 into x minus 13 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ 0 అవ్వాలంటే ఏదో ఒకటి 0 అవ్వాలి కాబట్టి వాటిలో x plus 14 ఈక్వల్ టు 0 ఆర్ x minus 13 ఈక్వల్ టు 0 అని మనం చెప్పవచ్చు. సో దీని ప్రకారం మనకి x వాల్యూ 13 అవుతుంది, ఇదైతే x వాల్యూ మైనస్ 14 అవుతుంది. బట్ మనకి x అనుకున్నది అర్థం చేసుకుంటే ఇవి పాజిటివ్ ఇంటీజర్స్ అవ్వాలని ఇచ్చాడు కాబట్టి కండిషన్ మైనస్ 14 అనేటువంటి ఆన్సర్ మనం తీసుకోకూడదు, ఎందుకంటే ఇవి నెగిటివ్ ఇంటీజర్. సో ఓన్లీ పాజిటివ్ ఇంటీజర్ 13 ఉంది. సో అదే విషయం మనం మెన్షన్ చేద్దాం, బట్ x షుడ్ బి పాజిటివ్ అంటే ఇక్కడ x అనేది ఖచ్చితంగా పాజిటివ్ నెంబర్ అయి ఉండాలి. సో మనకి x వాల్యూ ఓన్లీ 13 ని మనం తీసుకుంటాం. అంటే మనం అనుకున్నటువంటి కన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ లో మొదటి వాల్యూ 13. సో నెక్స్ట్ వాల్యూ ఏమవుతుంది 13 plus 1 14 అవుతుంది. సో మన కన్క్లూజన్ ద రిక్వైర్డ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఆర్ 13 and 14 గా రాయవచ్చు. అంటే ఈ రెండు ఆన్సర్స్ లో 13 ఒకటే మనకి క్రైటీరియా తీసుకోగలం కాబట్టి మైనస్ 14 తీసుకుంటే అది నెగిటివ్ ఇంటీజర్ అవుతుంది కనుక 13 తీసుకున్నప్పుడు వచ్చేటువంటి కన్సిక్యూటివ్ ఇంటీజర్స్ 13 and 14 అవుతాయి. దీంతో ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ పూర్తయింది. పేపర్ లో నెక్స్ట్ ప్రాబ్లం ఇప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్ ప్రూవ్ దట్ 1 plus secant a by secant a is equal to sin square a by 1 minus cos a. సో ట్రిగనోమెట్రీలో ఈ ప్రూఫ్ మనం చేయడానికి రకరకాల వేస్ లో చేయవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే LHS పార్ట్ మొత్తం కూడా మనకి సీక్వెన్స్ లో ఉంది, RHS పార్ట్ అంతా కూడా సైన్ కాస్ లో ఉంది. సో దీనిగా చేంజ్ చేయడం కంటే మనకి ఈజీగా ఉండడం కోసం ఈ సైన్ కాస్ టర్మ్స్ ని మొత్తం కూడా ఇలా మార్చడం మనకు సులువుగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనం ఇక్కడ ఉన్నటువంటి RHS పార్ట్ ని తీసుకుందాం. సో రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది సైన్ స్క్వేర్ a by 1 minus cos a. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ లో దీన్ని మరొక రూపంలో మార్చడానికి వీలుగా ఇక్కడ డినామినేటర్ లో అంతా కూడా 1 minus cos ఉంది. మనం ప్రూవ్ చేయాల్సింది కూడా అంతా సెకండ్స్ లో అంటే అర్థం మనం ముందు కాస్ లోకి మార్చడం బెటర్ కాబట్టి సైన్ స్క్వేర్ a ని కాస్ టర్మ్స్ లో ఎలా రాయవచ్చు. సో దానికోసం మనం ఒక ఐడెంటిటీని గుర్తించుకుందాం. సో సైన్ స్క్వేర్ a ప్లస్ కాస్ స్క్వేర్ a is equal to 1 అని ఆల్రెడీ మనకు తెలుసు. సో దీని ఆధారంగా సైన్ స్క్వేర్ a ఇక్కడ ఉంది అంటే
ఈ కాస్ స్క్వేర్ ఏ టర్మ్ ఇటువైపుకి వస్తే మైనస్ అవుతుంది కాబట్టి 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏగా మనం సైన్ స్క్వేర్ ఏ రాసుకోవచ్చు. సో నెక్స్ట్ స్టెప్లో డినామినేటర్ బదులు సేమ్ గురించి న్యూమరేటర్ బదులుగా 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ అని మెన్షన్ చేద్దాం బై 1 మైనస్ కాస్ ఏ. సో ఇప్పుడు దీంట్లో న్యూమరేటర్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ ఉంది, ఇక్కడ 1 మైనస్ కాస్ ఏ ఉంది. మనకి ఇక్కడ ఏవైతే రెండు టర్మ్స్ ఇవి ఏ ఇది బి అనుకుంటే ఇది ఏ మైనస్ బి రూపంలో ఉంటే ఇక్కడ ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉన్నట్టు గమనించవచ్చు. బికాజ్ మనకి కాస్ ఎక్స్ స్క్వేర్ ఉంది, 1 కూడా మరి మనం 1 స్క్వేర్ గా భావించవచ్చు కాబట్టి ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మాట్ లో ఉంది. సో ఒకసారి మనం ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనేటువంటి ఫార్ములా ఏమొస్తుందో చూస్తే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అనే ఐడెంటిటీ ఉంది. సో దీనికి ఇక్కడ అప్లై చేద్దాం. ఏ ప్లేస్ లో 1, బి ప్లేస్ లో కాస్ ఉంది కాబట్టి కాస్ ఏ ఉంది కనుక ఇది ఫ్యాక్టరైజ్ చేస్తే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ అని ఏమని రాసుకోవచ్చు మనం 1 ప్లస్ కాస్ ఏ ఇంటూ 1 మైనస్ కాస్ ఏ. సో దిస్ ఈస్ ద న్యూమరేటర్ బై డినామినేటర్ ప్లేస్ లో యాజ్ ఇట్ ఈస్ గా 1 మైనస్ కాస్ ఏ ఉంది. సో ఇప్పుడు టోటల్ డినామినేటర్ అంతా కూడా న్యూమరేటర్ లో ఒక ఫ్యాక్టర్ గా 1 మైనస్ కాస్ ఏ రూపంలో ఉంది కాబట్టి దీన్ని మొత్తం కూడా మనం క్యాన్సిల్ చేస్తే ఇంకా మనకి మిగిలిందంతా 1 ప్లస్ కాస్ ఏ. సో మీరు ఈ 1 ప్లస్ కాస్ ఏ ని అబ్జర్వ్ చేస్తే మరి మనం నిరూపించాల్సింది ఏ విధంగా ఉంది 1 ప్లస్ సెకండ్ ఏ బై సెకండ్ ఏ రూపంలో ఉంది. అంటే మొత్తాన్ని సెకండ్స్ లోకి మారుతాం. సో కాస్ బదులుగా మనం ఏం రాసుకోవచ్చు. సో కాస్ మీన్స్ 1 బై సెకండ్ ఏ అని మనకు తెలుసు. బికాజ్ మనకి కాస్ అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అయితే సెకండ్ యొక్క డెఫినేషన్ హైపోటెన్యూస్ బై అడ్జసెంట్. సో 1 ప్లస్ 1 బై సెకండ్ ఏ. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసి అంటే క్రాస్ మల్టిప్లై చేయడం ద్వారా ఒకే ఫ్రాక్షన్ గా రాస్తే బైలో అంటే డినామినేటర్ లో సెకండ్ ఏ అవుతుంది, న్యూమరేటర్ సెకండ్ ఏ ఇంటూ 1. సో ఇట్ ఈస్ సెకండ్ ఏ ప్లస్ 1 బై సెకండ్ ఏ. ఒకసారి ఇక్కడ మనం ప్రూవ్ చేయాల్సింది అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ సైడ్ 1 ప్లస్ సెకండ్ ఏ బై సెకండ్ ఏ ఉంది. సేమ్ ఆన్సర్ మనకి ఇక్కడ వచ్చింది కనుక ఇట్ ఈస్ ఈక్వల్ టు ఎల్హెచ్ఎస్. సో ఆర్హెచ్ఎస్ ని తీసుకుని మనం ఎల్హెచ్ఎస్ కి సమానం ప్రూవ్ చేస్తాం కనుక హెన్స్ ప్రూవ్. ప్రాబ్లంలో ఇచ్చినటువంటి రిలేషన్ ని మనం ప్రూవ్ చేసినట్లే. ఇదే ప్రాబ్లమ్ ని రివర్స్ గా కూడా చేయవచ్చు. దీన్ని ఈ విధంగా మార్చుకుని అంటే దేనికది డివైడ్ చేసి ఇలా రాసి ఈ 1 ప్లస్ కాస్ ఏని బోత్ సైడ్స్ అంటే న్యూమరేటర్ అండ్ డినామినేటర్ 1 మైనస్ కాస్ ఏతో మల్టిప్లై చేసి కూడా ఇది రప్పించవచ్చు. సో నెక్స్ట్ ప్రాబ్లం సొల్యూషన్ మనం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం, find the sum of first 24 terms of the list of numbers whose nth term is given by an equal to 3 plus 2n. సో ప్రాబ్లం లో మనకి an అనేటువంటి వాల్యూ ఇవ్వబడింది. an is equal to 3 plus 2n. అంటే ఆ సిరీస్ లో ఆ ప్రోగ్రెషన్ లో మనకి nth ప్లేస్ లో nth టర్మ్ ఏది కావాలన్నా కూడా ఈ ఫార్ములా ద్వారా మనం చేయవచ్చు అని ఇవ్వబడింది. ఇది ఈ లిస్ట్ ఆఫ్ నంబర్స్ లో అబ్జర్వ్ చేస్తే మనం మొదటి 24 టర్మ్స్ యొక్క సమ్ ఎంత, సమ్ ఆఫ్ ఫస్ట్ 24 టర్మ్స్ మనం అడగడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు an ముందుగానే మనకి ఇచ్చినప్పుడు దీనిలోంచి మనం కొన్ని టర్మ్స్ ని ఆటోమేటిక్ గా చెప్పగలుగుతాం. అట్లీస్ట్ ఫస్ట్ 3 టర్మ్స్ ని మనం చేయవచ్చు కనుక లెట్ us find a1 అంటే n ప్లేస్ లో 1 రాస్తే వచ్చేది మొదటి పదం అవుతుంది. సో n ఉన్న ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 3 plus 2 into 1. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ 3 plus 2. 3 plus 2 equal to 5. నెక్స్ట్ a2 ఫైండ్ చేద్దాం. అంటే n బదులుగా 2 సబ్స్టిట్యూట్ చేయాలి. సో 3 plus 2 into 2 అవుతుంది. సో 3 plus 2 into 2 it means 3 plus 4 which is equal to 7. అంటే ఫస్ట్ టర్మ్ 5 అయితే సెకండ్ టర్మ్ 7 అయింది. ఆటోమేటిక్గా ఇక్కడ మనకి a తో పాటు d కూడా తెలుస్తుంది. అయినప్పటికీ ఇంకొక టైం మనం కనుక్కుంటే ఇది AP అని మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి 3 plus 2 into 3. సో 3 plus 2 3s are 6, టోటల్ 9. ఇక్కడ నేను ఇది అబ్జర్వ్ చేసేటప్పుడు బాడ్ మాస్ రూల్ ఫాలో అయ్యి ముందు ఇంటూ చేసి తర్వాత ప్లస్ చేయాల్సి ఉంటుందని గమనించాలి. సో ఈ విధంగా అండ్ సో ఆన్ మనం చాలా టైమ్స్ కనుక్కోవచ్చు. అయితే ఈ a1 a2 a3 చూసినప్పుడే మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే వీటి మధ్య డిఫరెన్స్ సేమ్ ఉంది. 5 7 9 అంటే 2 డిఫరెన్స్ వస్తుంది. 2n ఇక్కడ ఉంది కనుక 2 డిఫరెన్స్ మనకు వస్తుంది. సో వీటి మధ్య యొక్క గ్యాప్ మనం అబ్జర్వ్ చేస్తే సో a3 మైనస్ a2 కానీ a2 మైనస్ a1 కానీ ఈ రెండు కూడా 2కి సమానం. చూడండి a3 లోంచి a2 తీసినా a2 లోంచి a1 తీసినా 2 ఉంది. సో దీన్నే మనం కామన్ డిఫరెన్స్ అంటాం. అలాగే ఈ ప్రోగ్రెషన్ ని టోటల్ గా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ చెప్తాం కనుక ముందుగా ఇది ఒక AP అని మనం కన్ఫర్మ్ చేసుకున్నట్టు. దేర్ఫోర్ ఇట్ ఈస్ అన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అలాగే దీంట్లో ఫస్ట్ టర్మ్ a is equal to 5 అవుతుంది. కామన్ డిఫరెన్స్ d is equal to 2 అని మనం చెప్పవచ్చు. చూడండి 5 అనేది స్టార్టింగ్ టర్మ్, డిఫరెన్స్ అనేది 2 వచ్చిందని ఇక్కడ మనం చూస్తాం.
A and D రెండు తెలిసిన తర్వాత సమ్ ఆఫ్ n టైమ్స్ మనం కనుక్కోవచ్చు కనుక లెట్ us write the formula for sum of first n terms of AP. It is equal to n by 2 into 2A plus n minus 1 into D. సో ఇది మనకు కంప్లీట్ ఫార్ములా అని తెలుసు. n టైమ్స్ యొక్క సమ్ కనుక్కోవాలంటే A and D మన దగ్గర ఉన్నప్పుడు n by 2 into 2A plus n minus 1 into D. బట్ ఈ ప్రాబ్లంలో ఫస్ట్ 24 టైమ్స్ మనం కనుక్కోమనడం జరిగింది కనుక we have to find S24. సో n ప్లేస్లో 24 రాయాలి. సో ఇక్కడ 24 by 2 into 2A. A means ఇక్కడ 5. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 2 into 5 plus n minus 1. It means 24 minus 1 into D. కామన్ డిఫరెన్స్ ఇక్కడ 2 కాబట్టి ఇంటూలో 2 ఉంది. సో ఇక్కడ మనకి 2 24లో 12 టైమ్స్. సో బ్రాకెట్ బయట మనకి 12 వచ్చి లోపల సింప్లిఫై చేస్తే 2 into 5. 2 into 5 వాల్యూ 10 ప్లస్ ఇక్కడ మీకు ఇది 23. 24 minus 1 23 అని మనకు తెలుసు. 23 into 2. సో 23 2s are 46. సో ఫైనల్గా మనకి ఇక్కడ ఏమైంది 12 into 10 plus 46 అంటే 56. సో డైరెక్ట్గా మనం 1256 చేద్దాం. 12 టేబుల్తో ఒకేసారి చూసినట్లయితే 12 6 are మనకి 72. సో ఇక్కడ 7 ఉంది. 12 5s are 60 plus 7 67. సో 672 అనేది సమ్ ఆఫ్ ఫస్ట్ 24 టర్మ్స్ ఆఫ్ దిస్ AP అని మనం చెప్పవచ్చు. సో దీంతో ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ పూర్తయింది. నెక్స్ట్ ప్రాబ్లం 27 మనం చూద్దాం. నెక్స్ట్ ప్రూవ్ దట్ ద parallelogram circumscribing a circle is a rhombus. సో ఒక parallelogram circumscribing a circle అంటే ఒక సర్కిల్ కి చుట్టూ గనక parallelogram ఉన్నట్లయితే సర్కిమ్స్క్రైబ్ అయ్యే విధంగా అంటే దాని సైడ్స్ అన్ని కూడా సర్కిల్ కి టచ్ అయ్యే విధంగా ఉన్నట్లయితే అది parallelogram లక్షణాలుగా కాకుండా రాంబస్ గా ఎలా మారుతుంది అనేది మనం చూపించాల్సి ఉంటుంది. సో దీనికోసం ముందుగా మనం ఒక సర్కిల్ ని తీసుకుందాం. సో సర్కిల్ షేప్ ఒక దాన్ని తీసుకున్నట్లయితే సర్క్యూమ్స్క్రైబింగ్ అంటే ఈ సర్కిల్ కి చుట్టూ ఉండాలి. ఏది ఉండాలి అంటే parallelogram. సో జనరల్లీ ఒక parallelogram షేప్ ని ఈ విధంగా సర్కిల్ చుట్టూ ఫామ్ అయింది అనుకుందాం. అంటే ఈ parallelogram యొక్క 4 సైడ్స్ కూడా సర్కిల్ ని టచ్ అవుతూ ఉంటే ఈ 4 టాంజెంట్స్ ఈ సర్కిల్ కి ఉన్నట్లుగా అవుతుంది. ఇక్కడ చూడండి సర్కిల్ ని ఒకే పాయింట్ లో టచ్ అవుతూ వెళ్ళేవి టాంజెంట్స్ అవుతాయి కనుక ఆ రూపంలో ఇక్కడ 4 టాంజెంట్స్ మన దగ్గర ఉన్నాయి. సో ఇక్కడ parallelogram అనే నేమ్ ఇవ్వడానికి వీలుగా ఈ షేప్ ని ఈ క్వాడ్రిలేటరల్ ని మనం ABCD అనే నేమ్స్ తో తీసుకుందాం. సో ABCD మన దృష్టిలో ఇక్కడ parallelogram. సో parallelogram అనగానే ఆపోజిట్ సైడ్స్ ఆటోమేటికల్లీ ఈక్వల్ అని మనకు తెలుసు. అయితే ఇది సర్కిల్ కి చుట్టూ ఉంది కాబట్టి ఎక్కడెక్కడైతే సర్కిల్ టచ్ అవుతుందో ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ కూడా మనం నేమ్స్ ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ AB అనే సైడ్ ఈ సర్కిల్ ని టచ్ అయ్యేటువంటి ప్లేస్ తీసుకుంటే దాన్ని P అని, నెక్స్ట్ BC సైడ్ టచ్ అయ్యే ప్లేస్ Q అందాం, CD సైడ్ R వద్ద, అలాగే DA అటువంటి సైడ్ మనకి S వద్ద సర్కిల్ ని టచ్ అవుతుంది అనుకుందాం. వీటినే మనం పాయింట్స్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం. ఇప్పుడు ఇది ఒక ప్రూఫ్ మనం చేయాలి కాబట్టి థియరం వేలో చేస్తే ముందుగా ఈ పిక్చర్ చూసిన తర్వాత గివెన్ ఇన్ఫర్మేషన్ ఏంటో మనం రాసుకుందాం. సో గివెన్ ABCD is a parallelogram circumscribing a circle. సో ఈ సర్కిల్ కి చుట్టూ ఉన్నటువంటి parallelogram పేరు ABCD. ఇదే మనకి గివెన్ విషయం. ఇక్కడ ప్రూఫ్ చేయాల్సింది ఏమిటి అంటే అది ఒక రాంబస్ అని ఫైనల్ గా ప్రూవ్ చేయాలి. సో రిక్వైర్డ్ టు బి ప్రూవ్డ్ ABCD is a rhombus అని మనం చెప్పాల్సి ఉంటుంది. ఇక ఇప్పుడు మనం ప్రూఫ్ లో భాగంగా ఏం చేయొచ్చు, ఫస్ట్ ఈ ABCD అనేటువంటి parallelogram ఎక్కడెక్కడైతే సర్కిల్ ని టచ్ చేసిందో ఆ ప్లేసెస్ ని మనం PQRS అనే నేమ్స్ ఇచ్చామనే విషయాన్ని ముందుగా మనం మెన్షన్ చేద్దాం. సో లెట్ ద parallelogram touches the circle at PQRS అంటే వరుసగా ఈ 4 ప్లేసుల్లో టచ్ అయింది అని మనం తీసుకుందాం. ఇప్పుడు ఈ ప్రూఫ్ లో ఇక మెయిన్ పార్ట్ లో మనం ఇది రాంబస్ అని ప్రూవ్ చేయడానికి ఇక్కడ వాడాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ముందుగానే చెప్పినట్లు సర్కిల్ కి టాంజెంట్స్ గీయబడి ఉన్నట్లుగా ఉంటుంది. ఈ టాంజెంట్స్ కూడా అవుటర్ పాయింట్స్ సర్కిల్ కి అవుటర్ సైడ్ ఉన్నటువంటి ABCD అనే పాయింట్స్ నుంచి ప్రతి దాని నుంచి కూడా 2 టాంజెంట్స్ ఇక్కడ రావడం గమనించవచ్చు. అంటే ఈ ఒకే లైన్ లో AP ఒక టాంజెంట్ అయితే ఇటు నుంచి BP కూడా టాంజెంట్ గా భావించవచ్చు. అంటే ప్రతి ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి సర్కిల్ కి 2 టాంజెంట్స్ డ్రా చేయగలమని మనకు తెలుసు. ఆ 2 టాంజెంట్స్ ఇక్కడ ABCD నుంచి డ్రా చేయబడి ఉన్నాయి. మరి వాటి లెంగ్త్స్ ఈక్వల్ గా ఉండాలని ఆల్రెడీ మనం ఒక థియరంలో గతంలో ప్రూవ్ చేస్తూ ఉన్నాం. అంటే the lengths of 2 tangents drawn from an external point to a circle are equal. సో ఈ కాన్సెప్ట్ ని బట్టి మనం ప్రాబ్లం చేస్తాం. అంటే ఒక సర్కిల్ కి ఎక్స్టర్నల్ బయట వైపు ఉన్న పాయింట్ నుంచి 2 టాంజెంట్స్ గీయగలం. ఆ 2 టాంజెంట్స్ యొక్క లెంగ్త్స్ మనకి సమానం అవుతాయి. దేర్ఫోర్ ఇప్పుడు మనం ఒక 4 ఈక్వేషన్స్ దీని నుంచి చెప్పవచ్చు. ఈ 2 టాంజెంట్స్ ఎక్కడి నుంచి గీసామనుకుంటే ABCD నుంచి కాబట్టి
ఏ నుంచి గీచిన 2 టాంజెంట్స్ నేమ్స్ చూడండి. టాంజెంట్ యొక్క లెంత్ ఎప్పుడు కూడా ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వరకు ఉంటుంది. అంటే ఏపీ ఒక టాంజెంట్ అనుకుంటే ఏఎస్ కూడా ఒక టాంజెంట్. ఈ రెండు సేమ్ పాయింట్ నుంచి వచ్చాయి కాబట్టి ఆ రెండు లెన్స్ ఈక్వల్. సో ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఏఎస్ అని మనం ఒక ఈక్వేషన్ గా రాయవచ్చు. ఇదే విధంగా బిసిడి నుండి కూడా మనం మరో 3 ఈక్వేషన్స్ వస్తాయి. బి నుంచి ఉన్న టాంజెంట్స్ చూడండి, ఒకటి బీపీ అయితే ఇంకొకటి బీక్యూ. సో వీ కెన్ సే దట్ బీపీ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 గా తీసుకుందాం. నెక్స్ట్ థర్డ్ వన్, మనం సి అనేటువంటి ఎక్స్టర్నల్ పాయింట్ తీసుకుంటే ఇక్కడ ఒకటి సిఆర్ అనేటువంటి టాంజెంట్ అయితే ఇంకొకటి సిక్యూ అనేటువంటి టాంజెంట్. సో ఆ రెండు లెన్స్ కూడా ఈక్వల్ కాబట్టి ఇక్కడ మనం ఆ రెండు ఈక్వల్ చేస్తున్నాం. సో సిఆర్ ఇజ్ ఈక్వల్ టు సిక్యూ అని చెప్పవచ్చు. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. ఇక ఫైనల్ గా డి అనే పాయింట్ నుంచి కూడా మనం చూస్తే ఇక్కడ సిఆర్ వచ్చినట్టుగానే అదే లైన్ లో భాగంగా డిఆర్ వస్తుంది. డిఆర్ ఒక టాంజెంట్, డిఎస్ కూడా ఒక టాంజెంట్ కనుక అవి రెండు కూడా ఈక్వల్. సో డిఆర్ ఇజ్ ఈక్వల్ టు డిఎస్. లెట్ us say దిస్ ఇస్ ఈక్వేషన్ నెంబర్ 4. సో ఇప్పుడు ఈ 4 ఈక్వేషన్స్ మనం గమనిస్తే ప్రతి పాయింట్ నుంచి ఉన్న 2 టాంజెంట్స్ లెన్స్ ఈక్వల్ చేసాం. ఇప్పుడు మనం ఇది రాంబస్ నిరూపించడంలో భాగంగా ఈ పారలెలోగ్రామ్ యొక్క సైడ్స్ గురించిన ఇన్ఫర్మేషన్ కోసం ఏబి అనే సైడ్ ఫామ్ అవ్వాలంటే ఇక్కడ చూడండి ఏపీ బీపీ ఈ రెండు యాడ్ అవ్వాలి. అంటే ఈ 1-2 ఈక్వేషన్స్ యాడ్ అయితే ఏబి వస్తుంది, 3-4 ఈక్వేషన్స్ లో సిఆర్డిఆర్ యాడ్ అయితే సిడి అనేది వస్తుంది. కాబట్టి ముందుగా మనం ఏం చేయాలి, ఈ ఈక్వేషన్స్ అన్నిటిని కూడా ఎడిషన్ చేద్దాం. సో నెక్స్ట్ స్టెప్ లో యాడింగ్ అంటే మనకు వచ్చిన ఈ 4 స్టేట్మెంట్స్ ని ఈక్వేషన్స్ 1, 2, 3 and 4. సో ఈ అన్నిటిని కూడా యాడ్ చేసి రాస్తే మనకు వచ్చేటువంటి కాన్సెప్ట్ ఏంటి, ఎల్హెచ్ఎస్ అన్ని యాడ్ చేస్తే అది ఆర్హెచ్ఎస్ యాడ్ చేసిన దానికి ఈక్వల్. సో ఇవి యాజ్ ఇట్ ఈస్ గా వరుసగా మనం ప్లస్ రాసుకుందాం. సో ఏపీ ప్లస్ బీపీ ప్లస్ సిఆర్ ప్లస్ డిఆర్ అనేటువంటి వాల్యూ రైట్ సైడ్ చూస్తే మనం ఏఎస్ ప్లస్ బీక్యూ ప్లస్ సిక్యూ ప్లస్ డిఎస్ అవుతుంది. అయితే ఇప్పుడు ఇందులో మనం ఎడిషన్ చేయడానికి అనువుగా ఉన్న భాగాలు ఒకసారి పరిశీలించినట్లయితే ఇక్కడ చూడండి ఏపీ ప్లస్ బీపీ, ఆల్రెడీ ఏపీ ప్లస్ బీపీ రెండు యాడ్ చేస్తే మనం దాన్ని ఏబీ సైడ్ గా రాయవచ్చు. ఇక్కడ మనం బై పిక్చర్ మనం గమనించవచ్చు ఏపీ ప్లస్ బీపీ రెండు లెన్స్ యాడ్ చేస్తే ఏబీ అవుతుంది. ఇన్ ద సేమ్ వే సిఆర్ ప్లస్ డిఆర్ చూడండి సిఆర్ ప్లస్ డిఆర్ ఈ మొత్తం కలిపి సిడి ఆర్ డిసి అవుతుంది. సో ఇది సిడిగా మారిపోయింది. అంటే ఈ రెండు పేర్స్ మనం యాడ్ చేస్తాం. ఇక వీటిలో అబ్జర్వ్ చేస్తే ఏఎస్ బీక్యూ అనేవి ఇక్కడ మనకి యాడ్ చేయడానికి అనువుగా లేవు కాబట్టి వీటిలో కాంబినేషన్ మనం మార్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బీక్యూ ప్లస్ సిక్యూ యాడ్ చేయవచ్చు. చూడండి బీక్యూ సిక్యూ యాడ్ చేస్తే అది బీసీ అవుతుంది. ఏఎస్ కి కాంబినేషన్ గా ఇక్కడ డిఎస్ ని తీసుకోవచ్చు. చూడండి ఏఎస్ ప్లస్ డిఎస్ అంటే ఈ రైట్ సైడ్ ఉన్న విషయంలో ఏం చేయాలి, ఈ రెండింటిని యాడ్ చేయాలి. సో ఇక్కడ మనకి ఏఎస్ ప్లస్ డిఎస్ కలిపి ఏడి అవుతుంది, ప్లస్ మిడిల్ లో ఉన్నటువంటి బీక్యూ ప్లస్ సిక్యూ కలిపి బీసీ అవుతుంది. సో ఏడి ప్లస్ బీసీ. సో ఈ రిలేషన్ మనకు వచ్చింది. అంటే ఆపోజిట్ సైడ్స్ యొక్క సమ్ అనేది ఈక్వల్ అని చెప్పి ఇక్కడ మనకు వచ్చింది. మరి ఇది రాంబస్ గా మారడం కోసం మనకి మరొక కండిషన్ మనకి ఏం కావాలంటే ఇది ఆల్రెడీ ప్యారలగ్రామ్ యొక్క ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఏబి సిడి రెండు ఒకటే. బట్ ఇక్కడ ఏబి ప్లస్ సిడి అని వచ్చింది కనుక దీన్నే మనం ఏమని రాసుకోవచ్చు, ఏబి ప్లస్ సిడి ప్లేస్ లో కూడా ఏబిగానే రాసుకోవచ్చు. బికాస్ సిడి ఈజ్ ఈక్వల్ టు ఏబి. అదేవిధంగా ఇక్కడ ఏడి ప్లస్ బీసీ అని వచ్చింది. బట్ ఏడి అన్నా బీసీ అన్నా కూడా ఒకటే బికాజ్ ఆపోజిట్ సైడ్స్. కాబట్టి ఈ రెండు చోట్ల కూడా ఏడి బదులు బీసీఏ రాసుకోవచ్చు. అంటే బీసీ ప్లస్ బీసీ. సిన్స్ ఎందువల్ల అంటే మనం ఇక్కడ యూజ్ చేసిన కండిషన్ ఏమిటి, ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి అని అలాగే ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ అనేటువంటి కండిషన్స్ వాడాం. బికాజ్ ఎందువల్ల ఇవి రెండు సమానం అంటే ఆల్రెడీ ఇట్ ఈస్ ఏ ప్యారలగ్రామ్. ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ఏ ప్యారలగ్రామ్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్. సో ఇప్పుడు మనకి ఏబి ప్లస్ ఏబిగా మారింది కనుక వీ కెన్ రైట్ 2ab. సో 2ab is equal to రైట్ సైడ్ 2bc. బోత్ సైడ్స్ కూడా ఇంటూ 2 మనం క్యాన్సిల్ చేస్తే ab ఈక్వల్ టు bc అని మనకు తెలుస్తుంది. అంటే ఆల్రెడీ ఏబిసిడి ప్యారలగ్రామ్ లో ఆపోజిట్ సైడ్స్ మాత్రమే ఈక్వల్, అడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్ కానవసరం లేదు. కానీ ఇక్కడ ఏబి బీసీ కూడా ఈక్వల్ అని వచ్చింది. మరి ఎప్పుడైతే ఏబి బీసీ ఈక్వల్ ఆల్రెడీ ఏబిసిడికి ఈక్వల్, బీసీ ఏడికి ఈక్వల్ కనుక టోటల్లీ ఈ 4 సైడ్స్ మనకి ఈక్వల్ అని తెలుస్తుంది. అంటే ఈ స్టెప్ ద్వారా ఎంప్లాయీస్ మనం ఏం రాసుకోవచ్చు, ఏబి బీసీ సిడి అండ్ ఏడి ఆల్ ద 4 సైడ్స్ ఆర్ ఈక్వల్. బికాస్ ఇక్కడ చూడండి ఏబి బీసీకి సమానం, అదే ఏబి సిడికి కూడా సమానం, అలాగే బీసీ ఏడికి సమానం. కాబట్టి ఈ 4 సైడ్స్ సమానమయ్యాయి. ఒక ప్యారలగ్రామ్ లో 4 సైడ్స్ ఈక్వల్ అయిపోయినప్పుడు ఇంకా అది ఆల్రెడీ ప్యారలగ్రామ్ ప్రాపర్టీస్ దాటి ఆల్రెడీ రాంబస్ గా మారుతుంది కనుక
ఫైనల్ గా మనం కంక్లూజన్ ఏం చేయవచ్చు అంటే ఇట్ ఈస్ ఏ రాంబస్ అని ఫైనల్ గా మనం కన్క్లూడ్ చేయవచ్చు. సో ఏదైతే ఇప్పుడు ఏబిసిడి రాంబస్ అని మనం అక్కడ ప్రూవ్ చేయదలుచుకున్నామో 4 సైడ్స్ ఈక్వల్ గా ఉన్నటువంటి ఏ కోఆర్డినేట్ అయినా మనం రాంబస్ అని పిలవచ్చు కనుక ఫైనల్ కన్క్లూజన్ గా ఏబిసిడి ఇస్ ఏ రాంబస్ అని మనం చెప్పవచ్చు. సో దీంతో ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ మనకి పూర్తయింది. నెక్స్ట్ ఈ పిక్చర్ అబ్జర్వ్ చేసి 28th క్వశ్చన్ మనకి ఇవ్వబడింది. ఏ జావెలిన్ is thrown over a net in the court and its path is shown in figure. అంటే ఒక కోర్టులో జావెలిన్ విసిరితే దాని యొక్క మార్గం ఈ విధంగా పటంలో చూపబడింది. సో దీని నుంచి ఒక 4 క్వశ్చన్స్ ఇక్కడ ఆన్సర్ చెప్పాలి. నేమ్ ద షేప్ ఆఫ్ ద పాత్ ఇన్ విచ్ ద జావెలిన్ ట్రావెల్డ్, హౌ మెనీ జీరోస్ ఆర్ దేర్ ఫర్ ద పోలినామియల్, రైట్ ద జీరోస్ ఆఫ్ ద పోలినామియల్ అండ్ వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆఫ్ పోలినామియల్. సో ఈ పిక్చర్ని అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క షేప్ ని మనం ఆల్రెడీ క్వాడ్రాటిక్ పోలినామియల్ కి గ్రాఫ్ గీస్తే వచ్చేటువంటి షేప్ అని గమనించవచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే నేమ్ ద షేప్ ఆఫ్ ద పాత్ ఇన్ విచ్ ద జావెలిన్ ట్రావెల్డ్. ఈ జావెలిన్ ప్రయాణించేటువంటి మార్గం ఈ పాత్ ఏ షేప్ లో ఉంది. సో దీన్ని మనం పారాబోలా అంటారని ఆల్రెడీ నేర్చుకుంటాం. సో దీనికి ఆన్సర్ గా మనం పారాబోలా షేప్ అని మెన్షన్ చేయవచ్చు. సో ఇట్ ఈస్ పారాబోలా. నెక్స్ట్ హౌ మెనీ జీరోస్ ఆర్ దేర్ ఫర్ ద పోలినామియల్. ఈ పోలినామియల్ కి ఎన్ని జీరో వాల్యూస్ ఉన్నాయి. సో పోలినామియల్ ఎప్పుడు p of x తో సూచిస్తాం కాబట్టి x యాక్సిస్ ని ఎన్ని ప్లేసెస్ లో ఇంటర్సెక్ట్ అయితే అన్ని జీరో వాల్యూస్ ఉంటాయి. ఇక్కడ 2 ప్లేసెస్ లో x యాక్సిస్ ఇంటర్సెక్ట్ అవుతుంది కనుక దేర్ ఆర్ 2 జీరోస్ అని మనం మెన్షన్ చేయవచ్చు. సో 2 జీరో వాల్యూస్ ఆర్ 2 జీరోస్ అని చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ రైట్ ద జీరోస్ ఆఫ్ ద పోలినామియల్. ఇక్కడ చూడండి హౌ మెనీ జీరోస్ అంటే ఎన్ని ఉన్నాయో చెప్పాలి. రైట్ ద జీరోస్ అంటే ఆ జీరో వాల్యూలు ఏమిటి అనేది ఈ పిక్చర్ లో ఏ ప్లేస్ లో x యాక్సిస్ టచ్ అవుతుందో మనం చెప్తుంది. పాయింట్ గా అయితే ఇది 30 -20 అంటాం. బట్ జీరో వాల్యూ చెప్పేటప్పుడు పాయింట్ గా కాకుండా వాల్యూ చెప్పాలి కాబట్టి ఆ జీరో వాల్యూస్ ఏమేమిటి -2 and 3. సో దీస్ బోత్ ఆర్ ద జీరో వాల్యూస్ ఆఫ్ దిస్ పోలినామియల్. నెక్స్ట్ ఫైనల్ క్వశ్చన్ వాట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆఫ్ పోలినామియల్. ఈ జీరోస్ రెండు తెలిసాయి కాబట్టి వాటి ప్రోడక్ట్ ఎంత అంటే మనకి ఇది ఫార్ములా ద్వారా చెప్పడానికి క్వాడ్రాటిక్ పోలినామియల్ మన దగ్గర లేదు కనుక డైరెక్ట్ జీరో వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. సో -2 into 3. సో -2 into 3 మీన్స్ ఇట్ ఈస్ -6. సో ఇది ఈ విధంగా ఈ క్వశ్చన్ యొక్క మనకి ఈ 4 క్వశ్చన్స్ కి సూటబుల్ ఆన్సర్స్ అవుతాయి. సో దీంతో మనకి SCERT మోడల్ పేపర్ 1 లో సెక్షన్ 3 అంటే 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ యొక్క సెక్షన్ కంప్లీట్ అయింది. సో ఇన్ దిస్ వే టు గెట్ మోర్ mathematics topics with clear explanation, please subscribe this channel, like and share the videos to encourage this attempt, and express your valuable opinion in the comment box. See you later in the next video.